హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది ఉన్న అలవాట్లను మానేద్దాం లేదా కొత్త అలవాట్లు స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వీటన్నిటికన్నా ముఖ్యమైనది. ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా చెప్పగలిగిన వాళ్ళలో బాబా వంగా ఒకరు. మరి బాబా వంగా ఇయర్ 2026 గురించి ఏం చెప్పారు, ఈ న్యూ ఇయర్ లో ఏం చూడబోతున్నాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందీప్ రెడ్డి వంగ, బాబా వంగ, ఈమె గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె చెప్పిన విషయాలు ఇప్పటికే చాలా జరిగాయి. ఈమె 2025 గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చేసింది అండ్ అవి జరిగాయి కూడా. అవి ఏంటి అంటే కృత్రిమ గర్భం, తల్లి అవసరం లేకుండా ఒక ఆర్టిఫిషియల్ ఓంబులో పిల్లలని కనడం, తల్లి గర్భంలో ఉండే అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి పిల్లల్ని ఉత్పత్తి చేస్తారనమాట. అండ్ ఈమె చెప్పిన ఇంకొక ఈవెంట్ ఏంటి అంటే అది యూరోప్ లో జరుగుతున్న యుద్ధం గురించి. అండ్ ఇది 2026 లో ఇంకా పెద్దదిగా మారుతుందని కూడా ఈమె చెప్పారు. ఈమె 2026 లో ముఖ్యంగా 4 మేజర్ ఈవెంట్స్ జరుగుతాయని చెప్పారు. మొదటిగా 2026 లో యంత్రాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని డిసైడ్ చేస్తాయని చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే కాలంలో నువ్వు ఏం తినాలి, నీకు ఎలాంటి అమ్మాయి సెట్ అవుతుంది, ఇలా చాలా విషయాలను ఏఐ డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలు కూడా ఏఐతో చెప్పుకుంటావు. ఇప్పటికే ఈ ఏఐ చాలా మందిని రీప్లేస్ చేసింది కూడా. ఇంకా రెండోది వరల్డ్ వార్ 3 వస్తుందనేసి. ఈ వరల్డ్ వార్ 3 కూడా ఏషియా నుండి స్టార్ట్ అవుతుందని ఈమె చెప్పారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే, కానీ ఇది జరగదు అని అనడానికి లేదు. ఎందుకంటే ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై అటాక్ చేస్తుంది అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య వార్ జరుగుతుంది. ఇవన్నీ ఇలా ఉండగా రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇండియన్ ల్యాండ్ ని కబ్జా చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ గా మారాలని చూస్తుంది. అండ్ చైనా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీటన్నిటిలో ఏది పెద్దదిగా మారినా అది వరల్డ్ వార్ కి దారి తీస్తుంది. బాబా వంగా చెప్పిన ఇంకొక ప్రిడిక్షన్ ఏంటి అంటే ప్రపంచానికి ఒక కొత్త అధ్యక్షుడు వస్తాడు, వ్లాదిమిర్ వస్తాడు అని చెప్పాడు. అండ్ ఈ పేరు వినగానే మనకు వ్లాదిమిర్ పుతిన్ గుర్తొస్తాడు, కానీ ఇది అతని గురించి కాదు. ఈమె చెప్పిన దానికి ఒక ఛాన్స్ ఉంది. అదేంటి అంటే బ్రిక్స్ కరెన్సీ. ప్రెసెంట్ ప్రపంచ అధ్యక్షుడు అంటే అమెరికా గుర్తొస్తుంది. అమెరికా అంటే డాలర్. ఇంటర్నేషనల్ గా డాలర్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని చూసుకునే ట్రంప్ చెలరేగిపోతున్నాడు. దీనికి పులి స్టాప్ పెట్టాలనేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిసి ఒక కొత్త కరెన్సీని మార్కెట్లోకి తేవాలని చూస్తున్నాయి. ఇది గనక జరిగితే డాలర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్రపంచానికి కొత్త అధ్యక్షుడు వస్తాడు అని బాబా వంగా చెప్పిన ప్రవచనం కూడా నిజమవుతుంది. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఎప్పుడో మరణించిన ఆమెకు ఇప్పటి పేర్లు, విషయాలు ఎలా తెలుస్తాయని ఒక ప్రశ్న వస్తుంది. నిజానికి బాబా వంగా తను ఒక కవిత రూపంలో ఈ ప్రిడిక్షన్స్ అనేవి చెబుతూ ఉంటుంది. అంటే ఈమె 1989లో ఒక ప్రిడిక్షన్ చేసింది. 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని ఆమె చెప్పింది. అప్పుడు అది ఎవరికీ అర్థం కాలేదు. కానీ 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి తర్వాత అందరూ ఈమె చెప్పింది ట్విన్ టవర్స్ అటాక్ గురించి అని అర్థం చేసుకున్నారు. ఇంకా బాబా వంగా విషయానికి వస్తే ఈమెకి కళ్ళు కనిపించవు. చిన్నప్పుడు ఒక సైక్లోన్ వల్ల ఈమెకి చూపు పోయింది. అప్పటి నుండి ఈమె ఫ్యూచర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. ఈమె గురించి తెలుసుకుని చాలా దేశాల నాయకులు కూడా తమ భవిష్యత్తు చెప్పించుకోవడం కోసం ఈమె దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈమె ఆల్మోస్ట్ ఒక 500 years వరకు ఏం జరగబోతుందో ప్రిడిక్ట్ చేశారు. అవేంటి అంటే కృత్రిమ సూర్యుడిని తయారు చేయడం అండ్ మనుషులు మార్స్ పైకి వెళ్లడం అండ్ రోబోట్స్ గురించి. అండ్ ఈమె చెప్పిన దాంట్లో ముఖ్యమైనది అంతరిక్ష యుద్ధం. మార్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ భూమి మీద ఉన్న వాళ్ళకి మధ్య ఫ్యూచర్ లో యుద్ధం జరగబోతుందని ఈమె చెప్పారు. ఇది ఒక మూవీ స్టోరీలో ఉంది కదా, కానీ ఇది జరిగే అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా కేవలం ఒక ప్రిడిక్షన్స్ మాత్రమే. ఇవన్నీ నిజమవుతాయి అని చెప్పలేము. సో ఈ న్యూ ఇయర్ లో మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటి అంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.